చేయలేనివాడు నేర్పిస్తారు అంటారు పెద్దలు. ఇదే జ్ఞానాన్ని ఇప్పుడు మా పాడ్కాస్ట్లో మీరు చూడబోతున్నారు. అందరికీ నమస్కారం అండి. మీరు వచ్చారు థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్కి. నేను మీ బీయింగ్ బ్రూట్. నాతో ఉంది బోగస్ నోగ్. ఎందుకున్నాడో నాకు తెలియదు, ఊకే వస్తూ ఉంటాడు అట్లా. బోగస్ ఎట్లున్నావు బోగస్? అంత క్షేమమేనా? అంత క్షేమమే బ్రూట్. నువ్వు ఎట్లున్నావు? నేను బ్రహ్మాండంగా ఉన్నా. ఇప్పుడే జర కొంచెంసేపు ఏడ్చి వచ్చిన నీ మొహం చూడంగానే, కానీ ఇప్పటివరకు అంత బాగానే. గుడ్ గుడ్. సో ఇవాళ ఎపిసోడ్లో మనం అందరికీ, మన ప్రేక్షకులకు ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాం. ఎస్ బ్రూట్, ఈ వారం మనం రివ్యూ చేయబోయే సినిమా ఏది లేదు, ఎందుకంటే ఈ ఎపిసోడ్లో సినిమా రివ్యూ చేయట్లేదు. అవును, అందరు అవాక్ అవుతారు. అవును. ఈ ఎపిసోడ్లో మనం రివ్యూ చేస్తుంది మన రివ్యూలనే. ఈ ఎపిసోడ్ వల్ల మన పాడ్కాస్ట్ బంద్ కూడా అవ్వచ్చు, చెప్పలేము. ఎందుకంటే మనం ఇప్పుడు కొన్ని నిజాలు కాకపోతున్నాం కదా. సో మీరు అనుకుంటున్నారేమో వీళ్ళు ఏం వాగుతున్నారని. మేము ఫస్ట్ టైం నేను బోగస్ కలిసి ఇప్పటి వరకు చేసిన 22 ఎపిసోడ్లని క్లుప్తంగా విన్నమాట. వినిన తర్వాత మాకేమనిపించిందంటే, అరే బోగస్ ఎంత బాగా చేసాంరా, మనం మస్తు చేసినాం. కానీ కొన్ని విషయాలు ఉట్టి మాకే అర్థమవుతున్నాయేమో అని ఒక డౌట్ కూడా వచ్చింది. ఆ డౌట్ ని క్లారిఫై చేయడానికే ఒక కుట్టి చిట్టి పితంత ఎపిసోడ్ ని ఇప్పుడు మేము రికార్డ్ చేయడం జరుగుతుంది. అది సో బోగస్, మనం మొదటి నుంచి వద్దాం. అసలు మనము తెలుగు మూవీలని రివ్యూ చేద్దామని ఒక డెసిషన్ కి ఎందుకు వచ్చామంటావు? ఎందుకంటే ఇది మన మొదటి ఎపిసోడ్, మొదలుగా మన్నించండిలో క్లుప్తంగా చెప్పాము. మీరు ఆ ఎపిసోడ్ తప్పకుండా వినండి. అది ఏంటి ఇక మళ్ళీ మనం రివ్యూ చేయట్లేదు. ఓకే సరే, నేను ఇంకా నువ్వు మళ్ళీ చెప్తావేమో అనుకున్నా. లేదు, అది అందుకనే మేము తెలుగు మూవీలని రివ్యూ చేయడానికి వస్తున్నాము, చేయడం మొదలు పెట్టాము. కానీ మనం చాలా డిస్కస్ చేస్తాం. ఒక మూవీని చూసి దాన్ని చీల్చి చెండాలి, మొత్తం ఇప్పి మళ్ళీ కట్టి అట్లా డీకన్స్ట్రక్ట్ అంతా చేసుకుంటూ పోయి, నాకు తెలిసి మన ప్రేక్షకులకి మన థైగ్యాపియన్స్ గిపా గిప్స్ పేరు ఇంకా సెట్ కాలేదు, మీరు రాసి చెప్పొచ్చు మీకు ఏ పేరు నచ్చదు. గపాగప్. మన థైగ్యాపియన్స్ కి క్లియర్ గా అర్థమైపోయి ఉంటుంది, వీళ్ళు సెన్సర్డ్ వర్జన్ లోనే ఇంత డీటెయిల్ గా పోతున్నారంటే అన్సెన్సర్డ్ ఇంకా ఎంతో ఉండుండొచ్చు. యా, ఎందుకంటే మనం వరుడు కావాలని మూవీ లాగా అందరికి ఫస్ట్ 15 minutes లో అర్థమైపోతుంది, ఓహో వీళ్ళు ఇంకా రివ్యూ మొదలు పెట్టలేదు. సో ఎనీవేస్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి మనం క్లారిఫై చేసేది, సో దట్ ఎవరైతే మన రివ్యూలను వింటున్నారో వాళ్ళకి క్లియర్ గా అర్థం అవ్వాలి, ఓహో వీళ్ళు ఇలా వచ్చారా అని. అవును, ఎందుకంటే మనం అదో తప్పు చేసినాం, మనం ఎవరికి చెప్పలే మనం ఎట్లా వస్తున్నామో, ఇట్లా వచ్చేసినాం అంతే, దాన్ని జస్ట్ అట్లా వచ్చేసాం అని వచ్చేసాం. సో బోగస్, ఫస్ట్ నేను చెప్పాలా పాయింట్, నువ్వు చెప్తావా? నేను చెప్తా. అది అనుకున్నా, ఎప్పుడు ఫస్ట్ పాయింట్ చెప్తావు నువ్వు, ఛాన్స్ ఇస్తావు, అందరినీ పడుకోబెడతావు అంతే. నేను ఎందుకు అడుగుతానంటే ఏదో మాట వరుసగా అడుగుతాను, ఇట్లా సీరియస్ తీసుకొని నేను చెప్తా అనుకుంటూ వస్తావు అనుకో. నువ్వు చెప్పు. లేదు ఇక నువ్వే చెప్పు. ఇక అంతా బేసిక్ గా బ్రో మనం మాట్లాడుకున్నది ఏంటంటే, ఒకప్పుడు ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసే ముందు కూడా ఈ సినిమా రివ్యూ సిస్టమ్ లోనే ఏదో ఒక ప్రాబ్లం ఉంది, ఒక లూప్ హోల్ ఉంది. ఒకట సినిమా అప్పుడప్పుడు చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ సెకండ్ ఇంప్రెషన్ లో ఎలా అనిపించిందో దానికి ఒక నంబర్ కట్టేస్తారు, మనం చేసినట్టే ఇప్పుడు దాకా. ఇంకోట సినిమా నిజంగా సక్సెస్ ఎప్పుడు అవుతుంది అన్న విషయంలో కూడా కొంచెం అంత క్లారిటీ లేదు. బాగా కలెక్షన్స్ వస్తే సక్సెసా, లేదా అది జనాలకి ఏదో ఒక ఇమోషనల్ కనెక్ట్ ఇస్తే సక్సెసా, లేదా ఆ సినిమా ఎన్ని 100 సార్లు చూసినా ఏం బోర్ కొట్టదు, చూడొచ్చు. ఇప్పుడు అతడు టైప్ ఉంటుంది చూడు, టీవీలో ఇస్తూనే ఉంటారు, జనాలు చూస్తూనే ఉంటారు. సో అలాంటి సినిమాలు నిజంగా అన్నిటికంటే సక్సెస్, అదొక పాయింట్. కరెక్ట్. ఇంకో పాయింట్ వచ్చేసి, రివ్యూ చేయాలి అంటే ఫేర్ గా చేయాలి ఎప్పుడైనా. అంటే మన ప్రేక్షకులకి ఫేర్ గా చేయాలి, అండ్ ఎస్పెషలీ మన ఫిల్మ్ మేకర్స్ కి కూడా ఫేర్ గా చేయాలి. వాళ్ళకి నిజంగా ఫేర్ గా చేయాలి అంటే వాళ్ళు రకరకాల సినిమాలు తీస్తున్నారు. కొంతమంది డ్రామా సినిమాలు తీస్తారు, కామెడీ సినిమాలు తీస్తారు, ఇంకా హారర్ తీస్తారు, థ్రిల్లర్, మాస్ ఎక్దమ్ కమర్షియల్ ఫ్యామిలీ మాస్ సినిమా తీస్తారు, ఫ్యామిలీ సినిమా తీస్తారు. ఇవన్నీ రకరకాల జానర్స్. సో ఈ రకరకాల జానర్స్ కి మనం ఒకటే నంబర్ పెట్టేస్తే దానికి అర్థం ఒకటే ఉంటుందా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మహాసముద్రం అనే సినిమా రివ్యూ చేసాం, పుష్ప అని రివ్యూ చేసాం. కరెక్టే. రెండిటికి నంబర్ చూస్తే 6. కానీ నిజంగా ఆ రెండు సమానమేనా? అడుగుతున్నా చెప్పాలనా? సమానమైతే కాదు. అది మనం క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాం ఇక్కడ. అది అన్ఫార్చునేట్లీ మన ప్రాబ్లం ఏంటి తెలుసా బోగస్? అంటే మనదంటే జనరల్ గా ఈ మెట్రిక్ సిస్టమ్ తోటి ప్రాబ్లం ఏంటంటే,
చాలా మటుకు విషయాలు నంబర్స్ తో నువ్వు పోల్చలేవు. అవును, క్రికెట్ లో అంటారు ద స్కోర్ బోర్డ్ వుడ్ నాట్ టెల్ ద రియల్ స్టోరీ అని. అవును. సో అట్లనే ఒక మూవీకి ఫలానా రేటింగ్ ఇచ్చాము అంటే ఆ రేటింగ్ వెనకాల వెళ్ళిన థాట్ ఏంటి అవంతా తెలుసుకోవాలి. అవును, మనకు అట్లా తెలియదు అన్న. 4/5 స్టార్స్ అంటారు, 3/5 స్టార్స్ అంటారు. అట్లా ఎన్నో మూవీస్ కి 3/5 స్టార్స్ ఉంటాయి, 4/5 స్టార్స్ ఉంటాయి. అవును. కానీ దేనికి ఎందుకు అట్లా వెళ్ళింది అన్నది అది మనకు తెలియదు, అది కనబడదు నంబర్ లో. అవును. సో అదొక పెద్ద డిసడ్వాంటేజ్. Yeah. ఇంకోటి, ఒక మంచి మూవీకి కూడా అంటే ఒక మంచి నటుడికి లేదా ఒక మంచి డైరెక్టర్ కి వాళ్ళకి మనం తక్కువ రేటింగ్లు ఎందుకు ఇస్తాము అని ఒక క్వశ్చన్ అడుగుతారు. అరే ఇంత పెద్ద యాక్టర్ కి నువ్వు ఇట్లా ఇచ్చినావు రేటింగ్ అంటారు. ఎందుకు అంటే నేను ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఒక ప్రవీణ్ కుమార్ సెంచరీ కొట్టకపోతే నువ్వు బాధపడవు, ఎందుకంటే నీకు తెలుసు వాడు కొట్టలేడని. కానీ ఒక సచిన్ సెంచరీ కొట్టలేదు అనుకో మనం బాధపడతాం. ఇప్పుడు విరాట్ కోహ్లీ చచ్చిపోతున్నాడు 71st సెంచరీ కొట్టడానికి, మనం బాధపడుతున్నాం. అరే వీడు 70లో అవుట్ అయిపోయాడు, అరే 80లో అవుట్ అయిపోయాడు, వీడు ఇంకో మంచిగా ఆడుంటే ఎందుకు ఆ షాట్ ఆడిండు ఇవన్నీ ఎందుకంటాం విరాట్ కోహ్లీని? ఎందుకంటే మనకు విరాట్ కోహ్లీ చాలా ఇష్టం, వాడు కూడా సెంచరీ కొట్టాలని మనకు కూడా ఉన్నది. అందుకనే మనం అంత క్రిటికల్ గా ఉంటాం. అట్లనే అదే మళ్ళీ అదే సేమ్ ఎగ్జాంపుల్ లో ప్రవీణ్ కుమార్ గనక ఒకసారి సెంచరీ కొట్టాడంటే లెవెల్ రియాక్షన్ అనుకుంటాం, ఎక్స్పెక్టేషన్ లేదు కాబట్టి. కానీ వాడు ఎంత సెంచరీ కొట్టినా నెక్స్ట్ ఇన్నింగ్స్ లో కూడా సెంచరీ కొడతాడని ఎక్స్పెక్టేషన్ అయితే ఉండదు. సో ఏదో అలా గుడిలో మెల్ల కొట్టేసి చాలా మంచిదే అనుకుంటాం. సో అదే కాన్సెప్ట్ మనం మూవీలో కూడా చేస్తాం. ఇప్పుడు ఒక పర్టికులర్ నటుడి పైన మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, మనకు నచ్చకపోయినా ఎక్స్పెక్టేషన్ క్రియేట్ అయిపోతుంది. ఎంతో అనుకున్నా కానీ అరే మనం ఎక్స్పెక్టేషన్ లో పెట్టుకోవద్దు, అది వాళ్ళ టాలెంట్ బట్టే. అవును, వాళ్ళు ఇదివరకు చేసిన పర్ఫార్మెన్స్ వాళ్ళ కన్సిస్టెన్సీ బట్టి. వాళ్ళు కొంతమంది రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేశారనుకో నీకు ఆటోమేటిక్ ఎక్స్పెక్టేషన్ పెరుగుతుంది. సేమ్ అదే డైరెక్టర్ కూడా వెళ్తుంది, ఒక హీరోయిన్ కి వెళ్తుంది, ఒక మూవీలో ఇన్వాల్వ్ ఉన్న ప్రతి వాళ్ళకి ఇది అప్లికబుల్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ తో సహా. సో ఒక పెద్ద స్టార్ కి 6 ఇచ్చావు, ఇంకో చిన్న స్టార్ కి కూడా 6 ఇచ్చావు అంటే ఇద్దరు ఈక్వల్ అని కాదు. ఇది మనం క్లియర్ గా చెప్పుకోవాలి. దాని అర్థం ఏంటంటే ఆ పర్టికులర్ మూవీకి ఆ పర్టికులర్ స్టార్ బట్టి ఆ పర్టికులర్ మూవీలో ఉన్న పొటెన్షియల్ ఎంత ఉండే, ఈయన ఎంతవరకు అచీవ్ అయ్యారు అంటే ఎంతవరకు చేయగలిగారు, ఇవన్నీ కన్సిడర్ చేసి ఏదైతే ఆరిస్తామో అది ఎక్కువనే ఉంటది. కానీ ఇంకా ఒక అన్ప్రూవెన్ స్టార్ ఉన్నాడు, వాళ్ళకి 6 ఇచ్చామంటే వాళ్ళకి ఉన్న పొటెన్షియల్ ఉన్నదని కాదు, దానికి అది అబ్సల్యూట్ వాల్యూ అయిపోతుంది. అంటే దాని ఉన్నది ఉన్నట్టు ఆరాది. ఇవన్నీ చాలా చాలా హై లెవెల్ రేటింగ్ సిస్టమ్ ఇది అర్థం చేసుకోవాలంటే. అందుకని అందరికి అర్థం అవ్వాలని మనం ఈ ఎపిసోడ్ రికార్డ్ చేస్తున్నాం. అండ్ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకో బోగస్, చెప్పు, ఇంత ఓపెన్ గా ఏ రివ్యూవర్ సీక్రెట్స్ చెప్పరు. నేను ఎవరికి ఎంత ఇచ్చా ఎందుకు ఇచ్చానని చెప్పాడు. నేను ఇచ్చిందే ఏమంటారు దైవవాకం అంట, వేదం అంటారు. ఎంపైర్ లాగా నేను అవుట్ ఇస్తా అవుట్, నాట్ అవుట్ ఇస్తా నాట్ అవుట్ బై అని. అంతే. సో మనం అలాంటి ఎంపైర్లు కాదు, మనం డిఆర్ఎస్ ని ఎంకరేజ్ చేస్తాం. అవును. అండ్ ఇంకో లెవెల్ కూడా ఉంది బ్రో దీని మీద. ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసే ముందు కూడా నాకు గుర్తుంది మనం డిస్కస్ చేసేటప్పుడు క్లియర్ గా అనుకున్నాం ఈ జానర్స్ వేరే వేరేగా ఉన్నాయి కానీ అన్ని జానర్లు ఒకలాగానే ఉండవు. అంటే సినిమా తీసే ఛాలెంజ్ ఏదైతే ఉంటుందో కొన్ని జానర్స్ కొంచెం ఈజియర్ గా ఉంటాయి, కొన్ని జానర్స్ చాలా కష్టంగా ఉంటాయి. అంటే దాంట్లో సక్సెస్ పొందాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాస్ కమర్షియల్ మూవీ మన దృష్టిలో ఈ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ సినిమాలు చాలా కష్టం. అంటే బాగా తీయడం, జనాలకి అది కనెక్ట్ అయ్యి వాళ్ళు నిజంగా ఎంటర్టైన్ అవ్వడం అనేది చాలా కష్టము. ఎందుకంటే అందులో ఎక్కువ నువ్వు క్రియేటివిటీ చూపిలేవు, ఎక్కువ యూనిక్ గా వెళ్ళలేవు. జనాలకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, సో టెంప్లెట్ ఫిక్స్డ్ ఉంటుంది. కానీ ఆ టెంప్లెట్ లోనే నువ్వు బాగా ఆడుకొని వాళ్ళకి ఏదో కొత్తగా చూసినట్టు ఎంజాయ్మెంట్ వచ్చినట్టు వాళ్ళకి తెలియజేయాలి. కాబట్టి అది అందుకని అంత కష్టం అయిపోతుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే బాగా రుద్దిన జానర్ అది. బాగా అసలు మూవీ ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి అదే జానర్ ఉండింది. అవును, ఆ మాస్ సెంటర్ అట్లీస్ట్ లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి. సో ఎక్కడైతే ఎక్కువ మంది ఉంటారో అక్కడ నువ్వు షైన్ అవ్వడం ఇంకా కష్టం. అవును, ఇప్పుడు దాకా ఎక్కువ రుద్దారు కాబట్టి కష్టము. అవును, ఇప్పటి నుంచి ఓటీటీలు రావడం వల్ల నాకేమనిపిస్తుంది అంటే కొంచెం రేర్ అయిపోతాయి ఇవి కాస్త కూస్తా. దానివల్ల మళ్ళీ కష్టంగానే ఉంటది. ఇంకా దానికి 2 రీజన్స్ ఉన్నాయి బోగస్. ఇది రేర్ ఎందుకు అవుతుంది అంటే ఫస్ట్ మనం ఒక ఆడియన్స్ బిహేవియర్ ని కూడా అబ్జర్వ్ చేయాలి. ఇది వరకు నువ్వు ఒక మూవీని కన్స్యూమ్ చేయాలంటే వారం పట్టేది. ఎందుకంటే నువ్వు వీకెండ్ కి వెయిట్ చేసి పనులన్నీ కానిచ్చుకొని నువ్వు ఒక వారం నుంచి ప్లాన్ చేస్తుండే ఈ వీకెండ్ వెళ్ళి నేను మూవీ చూస్తా థియేటర్ లో అని. ఇప్పుడు ఓటీటీ వచ్చేసరికి ఏమైందంటే ఇవే మూవీలు ఇంట్లో వస్తున్నాయి. సో నువ్వు రోజుకో మూవీ చూస్తావు.
రోజుకో మూవీ చూస్తున్నప్పుడు నువ్వు ఎగ్జాస్ట్ చేసేస్తావు కొత్త మూవీలు. ఒక వారం లోపల నువ్వు వారానికి ఒక మూవీ చూసేవాడి వారానికి 7 కొత్త మూవీలు చూస్తున్నావు. అలాంటప్పుడు నీకు ఇక కొత్త కొత్త కావాలని నువ్వు యాంటిసిపేట్ చేయడం మొదలు పెడతావు ఆటోమేటిక్ గా. దానివల్ల ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే దీనివల్ల ఎవరైతే బయట క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళు కూడా దే విల్ బి ఎంకరేజ్. నాకు తెలుగులో వస్తలేదు అంటే వాళ్ళు ప్రోత్సహించినట్టు ఉంటది వాళ్ళకు కూడా. అరే మీరు కొత్తగా ట్రై చేయండి, మేము చూస్తాం, నచ్చిందో నచ్చలేదో తర్వాత సంగతి. సో ఆ ట్రాన్సిషన్ లో ఉన్నాం మనం ఇప్పుడు. ఈవెన్ మూవీ మేకర్స్ కూడా అర్థమైపోయింది వీళ్ళకి ఇక ఇది 125 days 150 days రోజులు పోయినాయి. ఇప్పుడు అంతా ఏంటంటే వారమా 2 వారాల. సో అలాంటి సిస్టమ్ లో ఇప్పుడు నాకు ఒక ఛాలెంజ్ ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ తొందర తీయడంలో కొంచెం కాంప్రమైజ్ అక్కడిక్కడ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇది వరకు ఏంటంటే నీకు ఆ టైం ఉండేది. సో నువ్వు కాంప్రమైజ్ చాలా తక్కువ అవుతావు. నువ్వు తప్పు పడినా ఏం కాదురా భయ్ మళ్ళీ ఇంకోసారి తీద్దాం ఇది అన్నట్టు ఉంటది ఆ సీన్ పండకపోతే వాట్ ఎవర్. సో అలా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి ఎందుకంటే ట్రాన్సిషన్ ఉందన్నమాట. ఇది సెటిల్ అవ్వడానికి ఇంకో 2 ఏళ్ళు పట్టచ్చు, 3 ఏళ్ళు పట్టచ్చు, 5 ఏళ్ళు పట్టచ్చు, లేదా మూవీసే వదిలేసి అందరు ఓటీల పైన దిగచ్చు. ఎందుకంటే షోస్ పైన, వెబ్ సిరీస్ పైన సారీ. ఎందుకంటే ఒక పెద్ద హీరో ఉన్నాడు అనుకో, ఓ పెద్ద హీరోని నీకు 2 గంటలు చూసిన తర్వాత మూవీ అయిపోయినప్పుడు అరే ఇంకొంచెం ఉంటే బాగుండు కదా, క్యారెక్టర్ అయిపోయింది. ఆ క్యారెక్టర్ ని చూస్తూ పోవచ్చు. నువ్వు ప్రతి సంవత్సరం 10 ఎపిసోడ్లు వస్తాయి నీకు, రైట్? అట్లా నువ్వు నీ చూస్తూనే ఉండొచ్చు నువ్వు నీ క్యారెక్టర్, నీ ఫేవరెట్ యాక్టర్. సో వీళ్ళందరూ కూడా చెప్పలేము, వాళ్ళు కూడా రేపు లేదు మేము కూడా వెబ్ సిరీస్ లోకి దిగుతామన్నావు అనుకో, దెన్ వాట్ మనకు తెలియదు అప్పుడు ఎట్లుంటుందో సిచ్యువేషన్. అండ్ ఈ ట్రాన్సిషన్ వల్ల స్టోరీస్ ఇంప్రూవ్ కావచ్చు, క్యారెక్టర్స్ ఇంప్రూవ్ కావచ్చు. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఆ ఓటీటీ వల్ల ఎక్స్పోజర్ వస్తుంది. అవును. ఒక వెబ్ సిరీస్ చేసినావు అనుకో 10 ఎపిసోడ్లు ఉంటాయి, 10 ఎపిసోడ్లకి 10 కొత్త రైటర్లు రావచ్చు, కరెక్ట్? అట్లానే ఇప్పుడు హాలీవుడ్ లో ఇది కామన్. ఒక ఫ్రెండ్స్ లాంటి షో ఉందంటే నువ్వు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఎపిసోడ్ ఒకళ్ళే తీయరు, ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క డైరెక్ట్ చేస్తాడు. కొన్ని ఎపిసోడ్లు అయితే యాక్టర్లే డైరెక్ట్ చేశారు. సో ఆ పర్టికులర్ ఇది కూడా మన దగ్గరికి రావచ్చు రేపు. ఇప్పుడు అమీర్ ఖాన్ ఉన్నాడు, అమీర్ ఖాన్ ఈజ్ నోన్, వాడు డైరెక్టింగ్ కూడా చేస్తానని అంటారు. సో అట్లా ఇంట్రెస్ట్ ఆర్ క్యూరియాసిటీ ఉంది కదా, అది కూడా ఇక్కడికి రావచ్చు, చెప్పలేం. సో ఇప్పుడు మనం ఆ జానర్స్ సంగతి ఒకసారి చూద్దాం. ఏ జానర్స్ ఉన్నాయి, ఏవి కష్టం, ఏవి ఈజియర్? ఓకే, నీ ప్రకారంగా నా ప్రకారంగా. యా, సో మాస్ ఎంటర్టైనర్ మాస్ ఎంటర్టైనర్ అయితే వెరీ టఫ్ టు డూ. కానీ రివ్యూ చేయడానికి నీకు అంత పెద్దగా డీటెయిల్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు కూడా. లేదు, జస్ట్ ఎంటర్టైన్ చేసిందా లేదా అంతే సినిమా, అంతే. దాంట్లో లాజిక్లు గీజిక్లు అవసరం లేదు. అవును. సో మాస్ ఎంటర్టైనర్ ఒకటి. డ్రామా మన దగ్గర ఎక్కువ లేదు, ఇవాళ రేపు వస్తున్నాయి. అంటే మనకు ఒక శాంపుల్ సెట్ లేదు డ్రామాకి ఇప్పటి వరకు. మనం రివ్యూ చేసిన వాటిలోనే ఉన్నాయి, అంటే ఇప్పుడు వస్తున్నాయి అవి. కానీ ఇది వరకు ముందర ఇది ఒక మంచి డ్రామా మూవీ అన్న బెంచ్ మార్క్ లేదు తెలుగులో. నాకైతే ఏమనిపిస్తుంది అంటే మాస్ ఎంటర్టైనర్ కంటే డ్రామా ఈజ్ ఈజియర్ అనిపిస్తుంది నాకు. రాయడానికి ఎస్, తీయడానికి ఎస్, రివ్యూ చేయడానికి కొంచెం కష్టం. రివ్యూ చేయడానికి అది పక్కన పెట్టు, రివ్యూ చేయడానికి ఈజీ ఆ కష్టం అనేది వేరే. డ్రామా డెఫినెట్లీ ఈజీ. ఎందుకంటే డ్రామా ఫస్ట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే డ్రామా ఈజ్ వెరీ క్లోజ్ టు రియాలిటీ. ఒక రియాలిటీ నుంచి, రియల్ ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి నువ్వు ఒక ఫిక్షనల్ స్టోరీ రాసి దాన్ని డ్రామా చేస్తావు. అండ్ డ్రామా రియాలిటీ అంటే మన ఉద్దేశం ఏంటంటే కొన్ని లైట్ మూమెంట్స్ ఉంటాయి, కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి, మేబీ ఒక ఫైట్ ఉంటుంది, కరెక్ట్? సో బేసిక్ గా అది. సో డ్రామాలో ఏంటంటే నీకు లాజిక్ డ్రివెన్ ఉంటుంది స్టోరీ. నువ్వు పిచ్చిగా ఇట్లా మాస్ ఎంటర్టైనర్ లాగా లారీలు ఎగరేసి అవన్నీ చేయలేవు. సో డ్రామాలో టెక్నికలీ నీకు లాజిక్ డ్రివెన్ ఉంటది కాబట్టి ఇట్ ఈస్ ఈజీ అనిపిస్తుంది నాకైతే. అంటే యాక్టింగ్ చేయడానికి, ఎగ్జిక్యూషన్ కి అది వేరే, కానీ ఓవరాల్ గా నీకు చాలా మటుకు అనుకూలంగా ఉంటాయి ఒక డ్రామా మూవీ తీయడానికి. అంటే దాన్ని సక్సెస్ చేసే ఛాలెంజ్ నువ్వు కమర్షియల్ వాటితో పోలిస్తే, అలా పోలిస్తే ఇది కొంచెం ఈజియర్ అనిపిస్తుంది నాకు. డ్రామా సక్సెస్ చేయడం కష్టం అనిపిస్తుంది డ్రామానా. ఎందుకు అంటే డ్రామాలో ఎంటర్టైన్ అవ్వడం చాలా కష్టం. నీకు ఎగ్జాంపుల్ చెప్తా. కొండపొలం ఉన్నది, కొండపొలం డ్రామా కింద వస్తుందా? నా దృష్టిలో వస్తుంది, కరెక్ట్. సినిమా బండి ఉన్నది, సినిమా బండి డ్రామా కిందకి వస్తుందా? ఈ రెండు కూడా క్రిటికలీ అక్లెయిమ్ అయినా కానీ కమర్షియల్ సక్సెస్ కాలేదు. అవును. ఎందుకంటే ఎంటర్టైన్ అవ్వడం చాలా కష్టం డ్రామాతో. ఓకే, నువ్వు కమర్షియల్ సక్సెస్ అంటున్నావు, నేను కమర్షియల్ అనట్లేదు. సక్సెస్ అంటే ఐ మీన్ అరే ఎంత బాగుందిరా మూవీ అనా, జనాల మైండ్ షేర్ ఉంటది, కష్టం. డ్రామా కష్టం.
నీకు ఎన్ని డ్రామా మూవీలు గుర్తున్నాయి? నీ టాప్ 5 ఫేవరెట్ మూవీస్ అన్నాను అనుకో, జానర్ లేకుండా, టాప్ 5లో డ్రామా మూవీ రావడం చాలా కష్టం. ఎందుకంటే డ్రామా అన్న జానరే కొంచెం హై టెంపో ఉండదు. అవును, అది కొంచెం అట్లా మెలోగా వెళ్తూ ఉంటుంది కదా. 2 గంటలు అలాంటి మూవీ చూసి నువ్వు మూవీ చూస్తుందే ఎంటర్టైన్ కావడానికి, ఇన్ఫర్మేషన్ కోసం వెళ్తలేవు నువ్వు మూవీకి. సో నీ మైండ్ సెట్ ఎప్పుడైతే ఎంటర్టైన్మెంట్ కోసం వెతుకుతుందో డ్రామా మూవీ నీకు ఇమ్మీడియట్గా ఇయ్యదు. నీకు డ్రామా మూవీ రియల్ వాల్యూ ఎప్పుడు ఇస్తుంది అంటే, నా మూవీ చూసి ఒక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అది చూసావు అనుకో, అప్పుడు అనిపిస్తుంది అరే ఎంత మంచిగా తీశారు కదా ఈ మూవీ అని. సో నువ్వు మెచ్యూర్ అవ్వాలి ఒక డ్రామా జానర్ని అప్రిషియేట్ చేయడానికి. నీకు మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ డ్రామా జానర్కి మెచ్యూర్ అయ్యి ఉండరు, అది ప్రాబ్లం. ఓకే, సో మనం కష్టము ఈజీ అనడము ఏ విధంగా అంటున్నాము? తీయడంలో అంటున్నామా లేకపోతే సక్సెస్ చేయడంలో అంటున్నామా? ఓకే, నేను నాకు చెప్పలే యాక్చువల్లీ. చెప్పు. ఒక మూవీ సక్సెస్ అంటే ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి. వాళ్ళు థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్బా మస్తు ఉండరు ఆ మూవీ అనాలి. ఏం నడిచిందిరా మూవీ ఇంతసేపు అనిపించింది నాకు అన్నట్టు అనాలి. ఏ రకంగా ఉండొద్దు అది. అది రొమాంటిక్ మూవీ కానీ కామెడీ కానీ ఏదైనా కానీ. అది నా డెఫినేషన్, నాది చాలా థియేటర్ డెఫినేషన్ నాది. ఒక మూవీది నువ్వు థియేటర్ షో చూసిన తర్వాత డ్రామా షోనే ఉండుండొచ్చు, కానీ ఆ డ్రామా షోని వాడు నిన్ను ఎంత ఎంటైజ్ చేశాడు ఆడియన్స్ ని అన్నదే చూస్తావు నువ్వు ఒక ఆడియన్స్ గా. అట్లనే మూవీ కూడా, నువ్వు మూవీకి వెళ్తుందే ఎంటర్టైన్ కావడానికి. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎంటర్టైనింగ్ ఇట్స్ సక్సెస్. మనం పోల్చేది అది కమర్షియల్ సక్సెస్, ఎంత బాక్స్ ఆఫీస్ అదంతా. కమర్షియల్ సక్సెస్ నాకు తెలిసి డిస్కస్ చేయడంలో పాయింట్ లేదు, ఎందుకంటే కమర్షియల్ సక్సెస్ ఇస్ ఫిక్స్డ్. అది క్రిటికల్ అక్లేమ్ అయినా అనుకో. ఇప్పుడు మన దాంట్లోనే సింపుల్ ఎగ్జాంపుల్, సినిమా బండి మనం ఒక మూవీ లవర్ గా చూస్తే అది ఫెంటాస్టిక్ మూవీ అది, కానీ దాన్ని ఎవరు దేకలేదు చూడు. అంటే చూసే ఉంటారు కానీ ఆఫ్ కోర్స్ కలెక్షన్స్ అట్లా. అండ్ మనం ఆ ఎపిసోడ్ రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా అదే మాట్లాడాం. అన్ఫార్చునేట్ ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు రికగ్నిషన్ రాదు, వీళ్ళకి ఇంకో 5-10 ఏళ్ల వరకు రికగ్నిషన్ రాదు. సో దట్ ఈస్ ద హార్డ్ రియాలిటీ. సో మనం ఎట్లా చేస్తాం థై గ్యాప్ పర్స్పెక్టివ్ నుంచి అన్నది పాయింట్. ఓకే, సో డ్రామా సక్సెస్ చేయడం ఈజీయా అంటే, డ్రామా యాక్చువల్లీ ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే దాన్ని ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసే అంత కెపాసిటీ తీసుకురావడం ఒక డ్రామా మూవీలో కష్టం అనిపిస్తుంది. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఈ మాస్ ఎంటర్టైనర్ మూవీ చూస్తే అది వన్ ఆఫ్ ద టఫర్ జానర్స్ అనిపిస్తుంది చేయడానికి, బికాస్ మనం చెప్పుకున్న రీజన్స్ కోసం. దానికన్నా టఫర్ ఏమైనా ఉంది అంటే క్లీన్ క్లాసికల్ కామెడీ సినిమాలు. అబ్సల్యూట్లీ. ఈ ఆహనా పెళ్ళంట టైప్స్, బ్రోచేవారు ఎవరోరా టైప్స్, మనీ ఇలాంటివి, క్షణక్షణం ఇలాంటివి ఇంకా కష్టం అనిపిస్తుంది డెఫినెట్లీ. సో అలాంటి దానికి మనము 6 రేటింగ్ ఇస్తే, వేరే దాన్ని పోల్చి వేరే డ్రామా దానికి 6 రేటింగ్ ఇస్తే, ఈ 6 ఇస్ వర్త్ మోర్ కామెడీది. అవును, అబ్సల్యూట్లీ. సో అంటే మన ప్రేక్షకులకి తెలియడానికి చెప్తున్నాం కదా. సో ఆ జానర్ బట్టి కూడా మీరు రేటింగ్ చూడండి. అవును, ఎందుకంటే అలా చెప్పాం కదా, కొండపొలం కాదు, మహాసముద్రం 6, పుష్ప 6 సేమ్ కాదు. పుష్ప 6 ఇస్ యాక్చువల్లీ హైయర్ రేటింగ్, ఎందుకంటే అది ఒక మాస్ ఎంటర్టైనర్ కి 6 వచ్చింది. అది కరెక్ట్. ఇది డ్రామాలో 6 వచ్చింది. సో సిమిలర్లీ 101 జిల్లాలో మనగాడులో దానికి కూడా 101 జిల్లాలో అందగాడు, దానికి కూడా 6 ఇచ్చాం. కానీ అది ఆ లెవెల్లో ఆ ఎక్స్పెక్టేషన్ బట్టి, అంటే అది కామెడీ జానర్ లో వచ్చింది కాబట్టి. అంటే అది కామెడీ కాదు, నా దృష్టిలో డ్రామా అది. ఇట్స్ నాట్ అ కామెడీ. సో ఆ డ్రామా వల్ల ప్లస్ అది ఒక ఇండీ ఎఫర్ట్ అది. సో నువ్వు అన్నట్టే ఎక్స్పెక్టేషన్, ప్రవీణ్ కుమార్, సచిన్ తెండూల్కర్. సో మనకి ఎక్స్పెక్టేషన్ బట్టి చూస్తే వాళ్ళు ఎలా చేస్తారు ఆ సినిమాని చూస్తే, అందుకనే మనం 6 ఇచ్చాం దానికి. మనం అందులో 6 ఇచ్చింది అంటే ఇప్పుడు డీటెయిల్ లోకి వెళ్ళదు కానీ యాక్చువల్లీ హీరోయిన్ కూడా చాలా క్యారీ చేసింది ఆ మూవీ. అండ్ కొంచెం రైటింగ్ బాగుండే, రైటింగ్ కొన్ని సీన్లలో బాగుండే. అండ్ మనకు అగైన్ ఏ జానర్ అయినా కానీ నువ్వు చేసే ఇవాల్యుయేషన్ ఉంటది కదా, నువ్వు ఎక్కడెక్కడ దాన్ని ఇది కరెక్ట్ అది కాదు, అవి అన్ఫార్చునేట్లీ అన్నిటికీ ఒకటే ఉంటాయి. నీకు అదే స్టోరీ డిపార్ట్మెంట్ ఉంటుంది, అదే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, యాక్టింగ్ డిపార్ట్మెంట్, మ్యూజిక్ డిపార్ట్మెంట్, స్క్రీన్ ప్లే, అన్ని అవే డిపార్ట్మెంట్స్ ఉంటాయి. కానీ జానర్ ఎట్లా డిసైడ్ అవుతుంది అంటే, జానర్ ఏం చేస్తుంది అంటే ఏ డిపార్ట్మెంట్ ఎక్కువగా పర్ఫామ్ చేయాలనేది జానర్ డిసైడ్ చేస్తుంది. నువ్వు కామెడీలో పెట్టావు అనుకో, నీ స్టోరీ రైటింగ్, నీ యాక్టర్స్ చాలా హై పర్ఫార్మెన్స్ లో ఉండాలి. నీకు స్క్రీన్ ప్లే దెబ్బతిన్నా పర్వాలేదు, నీకు కొంచెం ఎస్థెటిక్ గా లేకపోయినా పర్వాలేదు, మ్యూజిక్ కూడా లాజిక్ తక్కువైనా పర్వాలేదు, లేదా
మ్యూజిక్ కూడా అంత బ్రహ్మాండంగా లేకపోయినా పర్వాలేదు. కానీ అదే వచ్చేసి నువ్వు డ్రామాకి వచ్చావు అనుకో, మ్యూజిక్ బికమ్స్ ఇంపార్టెంట్, లాజిక్ బికమ్స్ ఇంపార్టెంట్, నీ స్క్రీన్ ప్లే బికమ్స్ ఇంపార్టెంట్. అదే కదా కొండ పొలంలో మనం డిస్ట్రాక్ట్ అయిపోయిందని చెప్పాము. ఎగ్జాక్ట్లీ, లోక ప్రాబ్లమ్స్ అన్ని రైట్ కలిపేశారు దాంట్లో. అట్లానే మాస్ ఎంటర్టైనర్ ఉన్నావు అనుకో, మాస్ ఎంటర్టైనర్ లో కూడా మ్యూజిక్ ఇస్ ఇంపార్టెంట్. లాజిక్ అవసరం లేదు, లాజిక్ అంత అవసరం లేదు. అంటే కొంచెం బ్యాక్ సీట్ తీసుకొచ్చి అరే కొంచెం అటు ఇటు పోయినా పర్వాలేదు. ఎంటర్టైన్మెంట్, కొరియోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ బికమ్స్ ఇంపార్టెంట్ చాలా, రైట్. అట్లా ఒక్కొక్క జానర్ లో డిపార్ట్మెంట్స్ అదే ఉన్నా ఏ డిపార్ట్మెంట్ ఎక్కువ ఫోకస్ చేయాలి ఈ జానర్ కోసం అన్నది అదొక సైన్స్ ఉంటుంది. అది ఆ ప్రకారంగా మనం ఎవాల్యుయేట్ చేస్తాం. మనం కామెడీ చాలా టఫ్ అని చెప్పాము, అండ్ హారర్ కూడా టఫ్, హారర్ కూడా చాలా కష్టం. అండ్ మొన్న మనం రివ్యూ చేసింది ఆనందో బ్రహ్మ, కామెడీ అండ్ హారర్ కాంబినేషన్ అది. అండ్ 2 toughest జానర్స్ అవి. అండ్ దట్స్ వై 10. ఆ 10 చాలా హై 10 అది. అది ఇక అన్బీటబుల్ అంతే. అది అట్లాంటి 10 ఆర్ అన్బీటబుల్. సో ఈ నగరానికి ఏమైంది అగైన్, దాన్ని ఎట్లా అంటారంటే బ్రిటిషర్స్ అంటారు అది బేసికలీ డ్రై కామెడీ అంటారు, డ్రై హ్యూమర్ అంటారు. డ్రై హ్యూమర్ అందులో ఏంటంటే ఓ ఎక్స్ట్రాడినరీ నీకు గిమిక్లు అవి ఇవి ఏమి ఉండవు, డ్రై డెడ్ ప్యాన్ హ్యూమర్ ఉంటుంది. అంటే మనం మాట్లాడుకుని నీకెందుకురా అన్నట్టు ఉంటుంది. అవి అగైన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేక్ ఇట్ లుక్ సో న్యాచురల్ స్క్రీన్ పైన. అందుకనే ఈ నగరానికి ఏమైంది ఫర్ మీ చాలా ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ వెల్ టేకెన్ మూవీ. అది కొంచెం అటు ఇటు అరే స్టోరీలో అది ఇది కొంచెం తప్పు ఉన్నదన్న అంత నాకు ఫరక్ పడదు. కానీ సపోజ్ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నరప లాంటి మూవీలో ఇలాంటి తప్పులు చేసావు అనుకో స్టోరీలో, అప్పుడు నేను పట్టుకుంటా, అరే నువ్వు చెప్తోందే, ఎందుకంటే డ్రామా రైట్. అదే కాకుండా నువ్వు చెప్తోందే నన్ను కన్విన్స్ చేయడానికి స్టోరీ పైన. సో నువ్వు స్టోరీనే తప్పు, నువ్వు కొంచెం అటు ఇటు డిస్ట్రాక్ట్ చేసావు అనుకో, లేకపోతే కొంచెం లాజిక్ అటు ఇటు తప్పింది అనుకో, దెన్ నేను వెంటనే అరే లేదు నువ్వు తప్పు చేసావు. సో అది డిఫరెన్స్. ఇంకా ఉన్నాయి, యాక్షన్ ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ థ్రిల్లర్ యాక్షన్ అంటారు, యాక్షన్ థ్రిల్లర్స్ అవి జనరల్లీ మనం అంత టచ్ చేయం మన ఇండస్ట్రీలో. యాక్షన్ థ్రిల్లర్స్ అనేది చాలా తక్కువ. నేను యాక్షన్ థ్రిల్లర్ అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అంటే మన్మథ అని ఒక మూవీ వచ్చింది, చూసేవాళ్ళు చూడలేదు. సీరియల్ కిల్లర్ ఉంటాడు బేసికలీ. అది వాడు ఏంటంటే అమ్మాయిలను పటాయించి వాడు చంపేస్తూ ఉంటాడు వాట్ ఎవర్. సో ఎక్స్ట్రీమ్లీ వెల్ టేకెన్. కానీ అలాంటి మూవీలు చాలా తక్కువ తీసాం. మొన్న రీసెంట్ గా రాక్షసుడు అని తమిళ్ రాక్షసుడు అని వచ్చింది, చూసావా? రీసెంట్ గా వచ్చింది ఒకటి, విన్నాను నేను, చూడలేదు. రాక్షసుడు ఈజ్ అన్ యాక్షన్ థ్రిల్లర్. బేసికలీ ఓ పోలీస్ వాడు హీస్ ట్రైంగ్ టు క్యాచ్ సీరియల్ కిల్లర్ మాట. అది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. నీకు తెలీదు విలన్ ఎవడు ఏంటి అని. సో అలాంటి మూవీలు మనం తీసే చాలా తక్కువ. కానీ అగైన్ యాక్షన్ థ్రిల్లర్ కి కూడా నీకు కావాల్సింది ఆ సస్పెన్స్ ఎలిమెంట్. సో స్టోరీ ఈజ్ ఇంపార్టెంట్, నీకు మ్యూజిక్ ఇంపార్టెంట్. ఎందుకంటే అలాంటి మూవీ హారర్ లో లాగా నీకు ఆ టెన్షన్ బిల్డప్ చేయాలంటే ఆ మ్యూజిక్ కరెక్ట్ గా అని పెట్టామనుకో, అది ఇట్స్ టోటల్ మిస్ మ్యాచ్. సో అవి నీకు యాక్టింగ్ ఇంపార్టెంట్ అవుతుంది. సో ఆల్ ఓవర్ అది జానర్స్ ఇంకేమైనా ఉన్నాయా? మనం ఫ్యామిలీ డ్రామా ఉన్నది, రొమాంటిక్ ఉన్నది. రొమాంటిక్ లో నీకు ఏం ఇంపార్టెంట్ చెప్పు? రొమాంటిక్ లో కెమిస్ట్రీ, నువ్వు స్టోరీ వైజ్ అంటున్నావా లేకపోతే ఒక జానర్ లో ఓ రొమాంటిక్ మూవీ బాగా వచ్చింది అంటే మ్యూజిక్ ఇంపార్టెంట్. అది ఫస్ట్ పాటలు నేను గుర్తుపెట్టు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పానా, సఖియా గుర్తుందా నీకు? సఖియాలో పాటలు పిచ్చి పిచ్చి హిట్ అయినాయి అవి. అండ్ ఆ పాటలు కూడా అన్ని రొమాంటిక్ బ్యూటిఫుల్ మెలోడీస్ ఉండే. రోజా ఒక మూవీ, కానీ రోజా అగైన్ ఇట్స్ నాట్ రొమాంటిక్ అనుకో. అరే ఎందుకు గుర్తొస్తలేవు? నిన్నే పెళ్ళాడతాం రొమాంటిక్. నిన్నే పెళ్ళాడితే వెరీ గుడ్ రొమాంటిక్ మూవీ, బ్యూటిఫుల్ మ్యూజిక్ అక్రాస్. సో ఆ బేసికలీ రొమాంటిక్ మూవీకి ఒక ఫస్ట్ హుక్ అంటారు కదా, మ్యూజిక్ ఇస్ దట్ హుక్. నువ్వు కనుక రొమాంటిక్ మూవీలో అన్ని ఐటమ్ పాటలు పెట్టినావు అనుకో, యూ విల్ లూజ్ ఇట్. సెకండ్ ఆబ్వియస్లీ యూ నీడ్ కెమిస్ట్రీ ఉండాలి. కెమిస్ట్రీ అంటే లీడింగ్ పేర్లో నీకు బేసికలీ యాక్టింగ్ కింద వస్తుంది. సో స్టోరీ ఎట్లాగో నీకు తెలిసిపోతుంది. స్టోరీ నీకు నువ్వు మూవీ పోతాడు తెలిసిపోతుంది. కొట్టుకుంటారు, తర్వాత మిస్ అవుతారు అయిపోతుంది అని. లేదా ఎవడో ఒక విలన్ ఉంటాడు, లేకపోతే ఉంటాడు అని. సో రొమాంటిక్ మూవీస్ లో నువ్వు రొమాంటిక్ మూవీస్ వెళ్ళేదే సస్పెన్స్ కోసం వెళ్ళదు, కామెడీ కోసం వెళ్ళవు. యూ వాంట్ టు గో దేర్ టు ఆ లవ్ అనే కాన్సెప్ట్ ని ఇట్లా ఏమంటారు దాన్ని, నాకు అర్థమవుతుంది తెలుగులో వస్తలేదు. లవ్ స్టోరీని తెలుసుకో, గుర్తుకొస్తాయి నీకు. లవ్ స్టోరీనే ఒక జానర్. ఓకే, ఒక్క మూవీ ఒక జానర్. నువ్వు ఊరికే లవ్ స్టోరీ లవ్ స్టోరీ జానర్ ఏంటి తెలుసా? బయోడిగ్రేడబుల్.
ప్రేమదేశం దట్ ఈస్ ప్రాపర్ రొమాంటిక్ బ్రిలియంట్ మూవీ. ప్రేమదేశం ప్రేమికుడు ఇస్ అ రొమాంటిక్ మూవీ. సో యా, అన్ఫార్చునేట్లీ ఏంటి తెలుసా, మనకు ఒక ఆడియన్స్ గా మనకు ఒక డైయింగ్ నీడ్ ఉన్నది. అవును, ఏంటి ఆ నీడ్ అంటే, చెప్పు. ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఉన్నా, ఒక హారర్ మూవీ ఉన్నా, అందులో ఒక లవ్ స్టోరీ ఉండాలి. హీరో హీరోయిన్ అంటే లవ్ కనెక్ట్ ఉండాలి వాళ్ళకి. అది మనం మెచ్యూర్ అవ్వాలి అక్కడి నుంచి. ఇప్పుడు ఇంగ్లీష్ లో చూడు, ఐ డోంట్ నో అది ఎట్లుంటది అంటే, ఒక హీరో టైప్ అబ్బాయి ఉన్నాడు, ఒక హీరోయిన్ టైప్ అమ్మాయి ఉంది. వీళ్ళిద్దరు చుట్టుపక్కలే ఉంటే ఎందుకు వీళ్ళ మధ్యలో రొమాంటిక్ ట్రాక్ లేదు? లేకపోతే ఎట్లా పిల్లలు ఎట్లా పుడతారు తర్వాత? హ్యాపీ ఎండింగ్ ఎట్లా అవుతుంది? అదే ఎట్లా అవుతుంది? సో మనం ఆ సిండ్రెల్లా ఆ స్టోరీ నుంచి బయటపడాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, రొమాంటిక్ జానర్ గా అర్థం చేసుకోవాలంటే ఇంగ్లీష్ మూవీలో రొమాంటిక్ మూవీస్ చూడు, హార్డ్ కోర్ ప్యూర్ ప్లే ఫోకస్ ఉంటుంది ఆ లవ్ స్టోరీ పైన. అంతే, మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వాళ్ళిద్దరే బతుకు ఆ మూవీ అంతా. వాడి జాబ్ ఉందా పోయిందా ఫరక్ పడదు, అవి ఏముండవు. వాడు ఆఫీస్కే పోడు అసలు, వాడు రోజంతా పార్క్ లోనే తిరుగుతుంటాడు. ఇది వాడి వెనకాల తిరుగుతుంది, వాడు వీడి వెనకాల తిరుగుతారు. మళ్ళీ ఆ ఫ్రెండ్ వస్తుంది మధ్యలో లాస్ట్కి వచ్చి, అరే నీకు తెలియదా బై ద వే. సో అది పర్ఫెక్ట్ రొమాంటిక్ జానర్. ఎక్కడంటే నువ్వు ఒక ఇద్దరు క్యారెక్టర్ల లవ్ స్టోరీ పైనే ఫోకస్ చేస్తున్నావు, నువ్వు ఇంకేం చేస్తున్నావు. కొంచెం కామెడీ యాడ్ చేస్తా అంటే యాడ్ చేయి, నో ప్రాబ్లం, రొమాంటిక్ కామెడీ అయిపోతుంది. కానీ నువ్వు ఇప్పుడు జేసన్ బాండ్ లాంటి మూవీలో, ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీలో సడన్ గా ఒక హీరోయిన్ ఉండదు అక్కడ. వీళ్ళిద్దరు బాగా లవ్స్ చేసుకొని వీడు దీనికోసం సాక్రిఫైస్ చేసి పోయి 20 మందిని కొట్టి అట్లేముండదు, చాలా సింపుల్గా ఉంటుంది. అది మనము అలాంటి ఒక దీన్ని తీసుకురావాలి ఇక్కడ. ఇప్పుడు జేసన్ బోన్ లోనే ఫస్ట్ పార్ట్ లో ఒక అమ్మాయిని కలుస్తాడు, అవును, ప్రేమలో పడతారు. సెకండ్ పార్ట్ లో వాడు గోవాకి వస్తాడు, చచ్చిపోతాడు, గోవా బీచ్ లో చంపేస్తాడు. దీన్ని చంపారు కావాలా అని వాడు ఏం పగ తీసుకోడు, అరే ఓ అన్ఫార్చునేట్లీ పోయింది అని చెప్పేసి అదే కాదు వాడు స్టోరీతో కంటిన్యూ అవుతాడు. వాడు ఇది చచ్చింది కదా అని చెప్పి, అరే ఇప్పుడు ఫీమేల్ లీడ్ లేదు కదా అని చెప్పి మళ్ళీ ఒక అమ్మాయిని తీసుకురారు స్టోరీలో. సో యా, రొమాంటిక్ ఒక జానర్ మనము బాగానే తీస్తాము. రొమాంటిక్ జానర్ కి అగైన్ మన రేటింగ్లు మారుతాయి. మ్యూజిక్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము, ఆ కెమిస్ట్రీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. ఈ మధ్య 2 దొరుకుతలేవు. ఇంకేం జానర్స్ ఉన్నాయి? హారర్ అయిపోయింది, కామెడీ అయిపోయింది, డ్రామా, సస్పెన్స్, హుడనెట్. ఎస్, సస్పెన్స్ ఒక మంచి గుప్తు లాంటి మూవీ. కానీ సస్పెన్స్ డ్రామా కింద వస్తుందా, థ్రిల్లర్ కింద వస్తుందా? రిలేటెడ్ థ్రిల్లర్ కింద వస్తుందా? యా, థ్రిల్లర్ కింద కూడా. సస్పెన్స్ థ్రిల్లర్ అట్లానే అంటారు కదా, సస్పెన్స్ థ్రిల్లర్ ఇది అంటే థ్రిల్లర్ లో అది ఆ ఆస్పెక్ట్ ఉండాలని రూల్ ఏం లేదు. ఈ చంపింది ఎవరు లాస్ట్ లో తెలుస్తుంది నీకు, అట్లా అది ప్యూర్ సస్పెన్స్ లోనే ఉంటది. ఓకే, అందరు వస్తున్నారు చుట్టుపక్కల, ఎవరు చంపుతున్నారు అనేది. ఐ నో వాట్ యు డిడ్ లాస్ట్ సమ్మర్ లాంటి మూవీ. యా, సస్పెన్స్ కూడా చాలా కష్టము, మనం జనరల్గా తీయమంతా. మనం మన మూవీలో ఫస్ట్ దానికి లాజిక్ చాలా కావాలి, లాజిక్ వదిలేసి నింపి పెట్టాలి, లాజిక్, ప్రాబబిలిటీస్ కావాలి. నువ్వు ఆడియన్స్ ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి అక్కడ వదిలేసి రావాలి అర్జెంట్. మన మూవీస్ లో ఆ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఫస్ట్ పోస్టర్ లోనే తెలిసిపోతుంది ఏమవుతుందో. ఇక పోస్టర్ లో పొరపాటున తెలియలేదంటే మూవీ ఫస్ట్ 15 minutes లోనే విలన్ చెప్తాడు, నా తమ్ముడి చంపాడు రావిడు, చంపేస్తాను నేను, అర్థమే వీళ్ళిద్దరు కొట్టుకుంటారు ఇప్పుడు అని. సో యా, సస్పెన్స్ మన దగ్గర ఎక్కువ లేదు, నాకైతే గుర్తొస్తలేవు సస్పెన్స్. గీతాంజలి ఒక మంచి రొమాంటిక్ మూవీ, బ్రిలియంట్ రొమాంటిక్ మూవీ. ఇట్స్ ఎ సాడ్ రొమాంటిక్ మూవీ. ఓ ట్రాజెడీ ఇస్ ఎ జానర్, మన దగ్గర లేదు ట్రాజెడీ కూడా. మన దగ్గర ట్రాజెడీ అంటే హీరో చచ్చిపోతాడు, బేసికలీ హీరో చచ్చిపోతాడు, అందరు కొంపలు అంటుకోపోతాయి, అసలు ఇట్లా తెలుస్తూనే ఉంటుంది మనకి, ఇట్లా వస్తుంది ఓంకారా టైప్స్. నేను నా చిన్నప్పుడు మా ఇంట్లో సమ్మర్ హాలిడేస్ ఏదో ఉండే, నాకు జ్వరం ఉండే వాట్ ఎవర్, బేసికలీ మా నాన్నమ్మతోటి టీవీ చూస్తున్నాను నేను. నీకు గుర్తుందో లేదో, DD8లో అప్పుడు మాకు ఇంకా కేబుల్ లేకుండా, DD8లో ఎవ్రీ మధ్యాహ్నం ఒక మూవీ వేసేటోడు. ఎవ్రీ డే మండే టు ఫ్రైడే నీకు మధ్యాహ్నం ఒక మూవీ వస్తుండే. ఆ డెడ్ టైం ఉంటుండే, నాన్ ప్రైమ్ టైం, ఆ ఋతురాగాల ముందర ఆ వాట్ ఎవర్ ఫిల్అప్ చేయడానికి చెత్త ఏ మూవీ దొరికితే ఆ మూవీ వస్తుంది. నువ్వు నమ్మవు, నాకు ఇప్పటికీ గుర్తా ఆ మూవీ. అండ్ నీకు సీన్ టు సీన్ చెప్తాను నేను ఆ మూవీలో ఏమవుతుందో, అట్లా గుర్తున్నది నాకు. అండ్ నేను ఎంత 5th class 6th class ఉండే మూవీ చూసినప్పుడు. మూవీ పేరు జగదాంబ. మజాక్ కూడా చేస్తాను, జగదాంబ మూవీ పేరు. ఈమె పాత హీరోయిన్, చాలా పాత హీరోయిన్. తర్వాత జడ్జ్ రోల్ వేయడం మొదలుపెట్టింది. 97
97, 98 ఆ టైంలో ఇది రిలీజ్ అయింది. రిలీజ్ ఎప్పుడైందో కూడా తెలియదు నాకు. నేను చూసింది అబౌట్ నేను అడిగేది సినిమా ఎప్పుడు వచ్చింది. నాకు అస్సలు ఐడియా లేదు. లిటరలీ బ్లాక్ అండ్ వైట్ కలరే. మరి చూస్తే ఆ కలర్ చూస్తే 70s కలర్ లా ఉందా, 80s కలర్ లా ఉందా? 90s కలర్. ఈస్ట్ మ్యాన్ కోడాక్. లేదు 90s కలర్ లాగా. ఓకే ఓకే. ఆ క్రిస్ప్ ఈటీవీ ఇది రైట్ 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 అట్లా ఉండేది. ఓకే. సో ఇట్ వాస్ ప్రీటీ న్యూ మూవీ అనుకుంటా. కానీ బండల్ ఫ్లాప్ అయి ఉంటుంది 100%. అది ఫ్లాప్ అవ్వాల్సిందే. అది కనుక హిట్ అయిందంటే నేను తట్టుకోలేను. సో మూవీ పేరు జగదాంబ అన్నమాట. బేసికలీ ఏంటంటే దెర్ ఇస్ నో హీరో ఇన్ ద మూవీ. ఒక లీడ్ ఉన్నాడు అండ్ వెరీ హై ప్రొఫైల్ విలన్ ఉన్నాడు. అంటే మంచి యాక్టర్. విలన్ గుర్తులేడు కానీ పేరు తెలియదు, బట్ మంచి విలన్ ఆయన. సో స్టోరీ ఏంటంటే ఈమె ఒక ఫ్యామిలీ హెడ్, ప్రిన్సిపల్ ఏదో ఉంటది, మెయిన్ లీడ్ అండ్ ఓల్డ్ లేడీ మాట. టిపికల్ చాలా రైటర్స్ అది ఇది అన్నట్టు ఉంటది. పోయి కెలుక్కుంటది విలన్ తోటి. ఇక విలన్ టార్చర్ పెడతాడు చూడు వీళ్ళ ఫ్యామిలీని. ఆమె మనోరాలను రేప్ చేపిస్తాడు. ఆ కోడల్ని తీసుకెళ్లి ఏదో ఇజ్జత్ తీస్తాడు. కొడుకుని కుక్క ఓట్టినాడు ఓడిపిస్తాడు. ఇక అంటే నువ్వు ఆ మూవీలో ఫ్యామిలీలో దొరికిన ఎవరిని వదలదు. పొరపాటున ఎవడన్నా పాలేయడానికి సో ఆ మూవీ చూస్తున్నప్పుడు ఆయన చాలా చిన్నపిల్ల అండి. సో నాకు ఏంటంటే ఓ హీరో ఇప్పుడు వస్తాడు, ఇంటర్వెల్ అప్పుడు వస్తాడు. అండ్ ఆ మూవీ చూస్తుంటే నీకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా, ఈ మూవీకి రాజశేఖరో ఎవరో ఉంటుండొచ్చు హీరో. ఆ పాతకాలం యాక్షన్ హీరోలు ఉంటారు, సుమన్ అలాంటి వాళ్ళు. సో అలాంటి హీరో ఎవడో వస్తాడేమో అనుకుంటుండే నేను. నువ్వు నమ్మవు తెలుసా, అందరూ ఆ మూవీ అట్లా డిట్యూరేట్ అయ్యి లాస్ట్కి విలన్ గెలుస్తాడు. లిటరలీ విలన్ చచ్చిపోడు. విలన్ చచ్చిపోతాడు. ఎట్లా చచ్చిపోతాడు అంటే ఇక ఈమెకి తట్టుకోలేకపోతుంది. ఈమె ఈ ఇంత బేజతి తట్టుకోలేకపోతుంది. సో ఫైనలీ ఈమె బలి తెగించి ఏం చేస్తుంది అంటే కార్లో 2 పెట్రోల్ ఇవి పెట్టుకొని డబ్బాలు పెట్టుకొని వీళ్ళని ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి వాడింటిని వాడిని ఆమెని మొత్తం తగలబెట్టేస్తుంది. అయితే జగదాంబ అగ్నికి అబ్బాయి అది నువ్వు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీ ఎపిటోమ్ ఆఫ్ ట్రాజెడీ. ట్రాజెడీలో ఎక్కడ అసలు ఒక హ్యాపీ ఎండింగ్ దరిదాపులు ఉండవు కదా. సో ఇట్స్ లైక్ అంటే ఏ లెవెల్కి వెళ్ళిపోతుంది అంటే ఆ స్టోరీ నువ్వు నమ్మ బోగస్. నేను ఎప్పుడైనా నాకు దొరికిందంటే అది చూపిస్తాను నీకు. ఇట్లా రిలెంట్లెస్ ఏమంటారు ట్రాజిక్ ఈవెంట్స్ జరుగుతుంటాయి, సీన్ అవుతుంటది. వాడికి ఏం పర్లేదు. విలన్ ఏంటంటే మంచిగా పెగ్గోసుకొని ఆగుతుంటాడు. అరే పోయి తగలబెట్టారా, వాడు కొడుకుని తీసుకొచ్చి ఇక్కడ నా కాళ్ళ ముందర పడే నా కాళ్ళు నాకు అది ఎంత లిటరల్ లైక్ బార్బెరిక్ ఉంటుంది. అది ట్రాజెడీ మూవీ. అది ఒక్కటే ట్రాజెడీ మూవీ నాకు తెలుగు ఇండస్ట్రీలో గుర్తుంది. ఐ డోంట్ రిమెంబర్ ఎనీ అదర్ ట్రాజెడీ మూవీ. దేవదాసు ఇస్ అ ట్రాజెడీ మూవీ కదా, క్లాసిక్. చాలా బట్ అది స్టోరీ ట్రాజెడీ. ట్రాజెడీ డ్రివెన్ స్టోరీ. అండ్ మళ్ళీ రీసెంట్ గా ఎవరు అటెంప్ట్ రీసెంట్ గా నాకు గుర్తులేదు. నాకు తెలిసి అలాంటి క్యారెక్టర్ చేయడానికి ఎవరు లేరు కూడా. చెప్పలేము, బయటపడతారు ఛాన్స్ ఇస్తే ఏమో. కానీ ట్రాజెడీ ఇస్ ఇంకో జానర్. బట్ అగైన్ ట్రాజెడీ చాలా కష్టం. ఒక ఆడియన్స్ గా నువ్వు చూడాలంటేనే నువ్వు తట్టుకోగలగాలి. ఒక ప్రొడ్యూసర్ గానే దడుచుకుంటావు నువ్వు. దీనికి పైసలు ఎట్లా వస్తాయి, నేను అంత జనాలు ఏడిపిస్తూనే ఉన్నా, 3 గంటలు ఏడిపిస్తూనే ఉన్నా, నేను నాకు వీళ్ళు పైసలు ఎట్లా ఇస్తారు అని ఆలోచిస్తే అసలు ట్రాజెడీ రాసుకుంటాడు ఫస్ట్. అన్లెస్ వాళ్ళు ఒక రియల్ ఇన్సిడెంట్ ట్రాజిక్ మూమెంట్ ని తీస్తే. ఇంకా నీ ఫేవరెట్ జానర్ బయోపిక్స్. అబ్బా, బయోపిక్స్ ఇస్ ఎ జానర్. బయోపిక్స్ జానర్. సెటైర్ మనం చెప్పలేదు. సెటైర్ ఇస్ యాక్చువల్లీ కామెడీ కిందనే వస్తుంది కదా. బట్ చాలా కష్టం అది కూడా. స్లాబ్ స్టిక్, సెటైర్, ప్యారడీ ఇవన్నీ. ఇప్పుడు సుడిగాడు ఉన్నది. ప్యారడీ కొంచెం ఈజియర్ దెన్ సెటైర్. సెటైర్ చాలా కష్టం. ప్యారడీ ఎందుకంటే ప్యారడీ కష్టమే. ఎగ్జిస్టింగ్ మెటీరియల్ నే నువ్వు తిప్పుతున్నావు. ఏ కామెడీ అయినా కష్టమే, ప్యారడీ కూడా కష్టమే. కానీ సెటైర్ చాలా కామెడీ అన్ని రకాలుగా కష్టం యాక్చువల్లీ. అంటే కొంచెం హారర్ లాగా అనుకో. హారర్ లాగా కూడా కాదు, కామెడీ నాకు అన్ని రకాలుగా కష్టం. రాయడము కష్టము, తీయడం కూడా కష్టం, చేయడం ఇంకా కష్టం. నవ్వించాలి కదా. అవును. సో కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఇవి మన దగ్గర ఉన్న జానర్స్. నేనైతే నాకు తెలిసి ఇంకేం మిస్ అవుతలేమో అనిపిస్తుంది. నాకు కూడా అట్లానే అనిపిస్తుంది. సో బేసిక్ గా అదే జానర్ బట్టి రేటింగ్ ఉంటుంది. సో ఏ రేటింగ్ చూసినా అది ఆ జానర్ కి సంబంధించిన రేటింగ్. అది ఈ జానర్ లో ఒక నంబరు, వేరే జానర్ లో ఇంకో నంబరు సమానం కానే కాదు. దే ఆర్ నాట్ సేమ్. సో అది దీన్ని బట్టి మీకు తెలుస్తుంది ఏంటంటే అఖండ రివ్యూ రాబోతుంది. మీకు ఈస్టర్ ఎగ్స్ ఇస్తున్నాము. ఎస్, రాబోతుందో వచ్చేసిందో మీకు ఇంకా తెలియదు. ఖచ్చితంగా రాబోతుంది. ఇది జానర్స్ కి బట్టి మనం ఇంకో యాంగిల్ ఎట్లా వస్తాం. మనం క్రిటికింగ్ కి వద్దాం. ఇది రివ్యూ రేటింగ్ వదిలేస్తే క్రిటికింగ్ ది కూడా మనం కొంచెం క్లారిఫై చేసుకుందాం. ఓకే.
ఆ సచిన్ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నువ్వు చెప్పావు కాబట్టి ఆబ్వియస్లీ నేను చెప్పిందంతా పర్ఫెక్ట్. నువ్వు నీ దృష్టి అందరికి కానీ నువ్వు కానీ నాకు ఫ్యాన్ ఉన్నాడు, నీకున్నాడా లేదు. సో నేనేమంటున్నా అంటే మేము ఒక పర్టికులర్ మూవీని దాన్ని బాగా ఖండిస్తున్నాం మేము అంటే దాని అర్థం ఏంటంటే మాకు ఆ పర్టికులర్ మూవీలో ఇన్వాల్వ్ ఉన్న ఆర్టిస్టులు, డైరెక్టర్లు అందరూ చాలా ఇష్టం అని. ఇప్పుడు అంటారు కదా, ఎవరైతే నీకు ఎక్కువ ఇష్టమో వాళ్ళనే ఏడిపిస్తావని. అట్లాంటి ఫిలాసఫీనే మాకు కూడా ఉన్నది. మేము కొన్ని మూవీలకు మీకు అనిపించచ్చు మరీ కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నారే అన్నట్టు అనిపించవచ్చు మేము ఇచ్చే రివ్యూలకి, లేకపోతే వాళ్ళకి తక్కువ చేస్తున్నారు అనిపిస్తుందేమో, అది కూడా ఉండొచ్చు. రాసి చెప్పండి. కానీ పాయింట్ ఏంటంటే మేము కొంచెం అతిగా డీటెయిలింగ్లోకి వెళ్ళిపోతున్నాం అన్నట్టు అనిపిస్తుంది అంటే దాని అర్థం ఒకటే, ఎందుకంటే మాకు అంతా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ చేయగలుగుతారని తెలుసు, చేయగలుగుతారనే నమ్మకం కూడా ఉంది. నమ్మకం లేకపోతే అసలు ఈ పాడ్కాస్ట్ వేరే థీమ్లో ఉండే. అసలు మేము వెదర్ చెప్తుండే, అదే మేము వెదర్ రిపోర్ట్లు ఇస్తుండే మా పాడ్కాస్ట్లో. సో అది ఇంకోటి ఇంపార్టెంట్, మీరు తప్పుగా అర్థం చేసుకున్న పెద్దగా వచ్చేది పోయేది ఏం లేదు. కానీ పాయింట్ ఏంటంటే అది విషయం. మాకు కొంతమంది ఆర్టిస్ట్ మాకు కూడా ఉన్నారు బై ఫేవరెట్స్, మేము కూడా కొంతమంది ఫ్యాన్స్. ఏ సినిమా రివ్యూ చేసినా అది నేను చేసాము అంటే మా ఉద్దేశం ఏంటి, అందరు చూడాలి అంతే. ఆ రివ్యూ కూడా ఎట్లా ఉంటుంది అంటే చూడని వాడికి పనికిరాదు ఆ రివ్యూ, చూసిన వాళ్ళకే పనికి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ కపటధారి టైప్ సినిమా తీసినాం అనుకో, వాళ్ళు తీసేది బట్టి వాళ్ళు ఏ ఉద్దేశంతో తీసారో ఆ ఉద్దేశంతో అయితే నేను ఎంజాయ్ చేయలేదు. నేను నా ఉద్దేశమే కనబడ్డాడు, అది వేరే విషయం అనుకో. కానీ వేరేగా నేను ఎంజాయ్ చేశాను ఆ సినిమా. అంటే దాంట్లో నాకు చాలా నవ్వించింది ఆ సినిమా నన్ను. అండ్ దానికి మనకు ఒక టెస్టిమనీ కూడా ఉన్నది. అవును, మన ఏకైక ఫ్యాన్ కూడా అన్నాడు, అవును మీ రివ్యూ వినదాత పోయి చూసాను నేను ఆ మూవీ, నా ఫ్రెండ్స్ కి కూడా చూపించాను, అది ముఖ్యం. ఎంత ఎంజాయ్ చేసినానంటే ఆ మూవీ. అండ్ మీరు అర్థం చేసుకోవాలి, మా రివ్యూ లేకుండా మీరు ఆ మూవీ చూడని కూడా చూడకపోతుండే, పొరపాటున చూసినా మీరు కూడా తిట్టుకుంటుండే. అవును, మీరు కూడా ఇదే నడుస్తుంది ఇక్కడ అనిపిస్తుంది. కానీ అట్లా అదే మా రివ్యూ వినాక చూసారంటే మీరు ఎంజాయ్ చేస్తారు, మీకు పైసా వసూలు వస్తుంది. అది ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి ఆలోచించి ప్రొడక్షన్ యూనిట్ ప్రొడ్యూసర్ నుంచి ఆలోచించు, జనాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారా, ఒక రకంగా ఎంజాయ్ చేస్తున్నారా, ఇంకో రకంగా ఎంజాయ్ చేస్తున్నారా, ఫరకేం పడుతుంది. వ్యూస్ వస్తున్నాయి అక్కడ, అది ఇంపార్టెంట్ ఫస్ట్. అసలు చూడకపోతే అది దానికంటే దరిద్రం ఇంకోటి లేదు. ఇది మీకు అర్థం చేయడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ఎగ్జాంపుల్ తో నాదైతే అయిపోయింది కోట ఈ ఎపిసోడ్ కి. జస్పాల్ బట్టి ఒక ఎపిసోడ్ ఉంటది, చాలా కష్టపడి వాడు ఫిలిం ఇండస్ట్రీలో దూరడానికి ట్రై చేస్తుంటాడు. అటు ఇటు నేను ప్రొడ్యూస్ చేస్తా అది ఇది అంటాడు, డైరెక్ట్ చేస్తా అంతా అంటే సరే అని చెప్పి అటు ఇటు చేసి వాళ్ళు అంతా డిసైడ్ అవుతారు కూర్చొని, మనం ఒక ట్రాజెడీ స్టోరీ చేద్దాము అది ఇది అని. ఇక వాళ్ళు ఆ మూవీ తీస్తారు, అది తీసేటప్పుడు వాళ్ళు పడే కష్టాలు ఏవో ఉంటాయి. ఫైనల్లీ ఏమవుతుంది అంటే వాళ్ళకు అవార్డు వస్తుంది ఆ మూవీకి. వాడు స్టేజ్ పైకి వెళ్తాడు, అరే మన ఫస్ట్ మూవీకి అవార్డు వచ్చేసింది వావ్ అనుకుంటే స్టేజ్ పైకి వెళ్తాడు. వెళ్ళి చూసేసరికి అరే వాడు బెస్ట్ కామెడీ మూవీ అని అవార్డు వస్తుంది. అయితే వాడు పక్కన చూస్తే అరే మనం ట్రాజెడీ మూవీ చేసాం కదా, వీడేది కామెడీ మూవీ అని ఇస్తున్నాడు అవార్డు అది. సో అట్లనే కొన్నిసార్లు ఏమవుతాయంటే మీరు అనుకునేది ఒకటి ఉంటుంది, అక్కడ జరిగేది వేరే ఉంటుంది. సో ఆ వేరే జరపడానికి మేము ఉన్నాం. ఎవ్వరు ధైర్యం చేయని పనులు మేము చేస్తాం. 4.5 నెలలు కూర్చొని లవ్ స్టోరీ చూసిన నేను. కాల్సి వస్తే బోగసే ఏమంటారు సాక్ష్యం. అవును, మీకు ఆ రివ్యూ వింటే కూడా అర్థమవుతుంది. ఈ మూవీ ఈ పాడ్కాస్ట్ రివ్యూ స్టార్ట్ చేసిందే కపటదారి తోటి. మాది ఎంత కాన్ఫిడెన్స్ ఉండేనో మీరు అర్థం చేసుకోండి, కపటదారి హిట్ అవుతుంది అని. ఇంకోటి ఏంటంటే మాకు ఒక సినిమా చూసి ఇది ఎవరు చూడకూడదు అనిపిస్తుంది అని రివ్యూ చేయము అసలు. అలా జరిగింది కూడా. ఆ సినిమా పేరు ఇప్పుడు కూడా తీసుకోలేము మనం, కానీ ఒక సినిమా ఉంది, అది చూసాము, దేవుడా దీన్ని రివ్యూ చేయకూడదు, ఎందుకంటే రివ్యూ చేస్తే బూతులు ఉండేవి, తిట్టులే. అవునండి, కానీ అది వేరే వాళ్ళు చూడాలని కూడా మాకు అనిపించలేదు, అందుకనే దాన్ని రివ్యూ కూడా చేయలేదు. అదైతే కరెక్ట్. అమ్మో దానికంటే ప్లీజ్ సినిమా ఇప్పటికీ ఇట్లా చేతులు నొక్కుతూ ఉంటాయి. నేను కూడా మళ్ళీ శ్యామ్ సింగ్ రాయ్ లెఫ్ట్ హ్యాండర్ అవుతూ ఉంటా మూవీ గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా. సో అది పరిస్థితి. మాకు అట్లాంటి సినిమాలు అనిపిస్తుంది రివ్యూ చేయము అసలు. మేమైతే ఇదైతే ఒకటి ఉన్నది బోకస్, మనం చూడలేని మూవీలని వేరే వాళ్ళని చూడమని అయితే అనం. కానీ మనం చూడగలిగామంటే అది కష్టమో నష్టమో వేరే వాళ్ళు కూడా చూడాలి అంటాం.
ఏదో మా మాట విని మీరు చూడకండి అని కాదు, మీరు కూడా చూడండి. మేము చెప్పే స్టోరీ ఇది, మేము కరెక్టా కాదా మీరు చూసి మాకు చెప్పండి అని మేము అంటాం. అది పాయింట్. కానీ కొన్నిసార్లు మేమిద్దరం థియేటర్ ఆర్టిస్ట్ కాబట్టి మనం కూడా మన ఇమోషన్స్ ఇట్లా బయటపడుతుంటాయి అన్నమాట. సో కొన్నిసార్లు మేము చాలా కఠినంగా అనిపించవచ్చు. అది అఖండాలో ఉంటుంది కదా ఏమని, తెలంగాణ వాళ్ళు మాట్లాడితే రఫ్ గా ఉంటుంది కానీ మనసు వెన్న, అసలు మనసు మెత్తగా ఉంటుంది మనసు, అసలు మన మనసు సోంపాపిడి పీచ్ మిఠాయి, మా మనసులు పీచ్ మిఠాయి తెలుసా. బయట నుంచి అన్ని ముళ్ళు ఉన్నా కానీ లోపల సాఫ్ట్గా ఉంటుంది చాలా. కాల్సి వస్తే మీరు మమ్మల్ని అడగచ్చు, తర్వాత మేమే చెప్తాం ఎంత మంచి వాళ్ళము మేము. కానీ బేసిక్ గా ఈ ఎపిసోడ్, ఈ పాడ్కాస్ట్ ఒక రెఫరెన్స్ లాగా ఉంటుంది. అది మేము ఎలా రివ్యూ చేస్తున్నాము, ఎలా రేటింగ్ ఇస్తున్నాము, ఈ సినిమాకి ఎందుకు ఎక్కువ వచ్చాయి, ఆ సినిమాకి ఎందుకు తక్కువ వచ్చాయి, అలా ఏమైనా డౌట్ ఉంటే మీరు ఈ ఎపిసోడ్ వినొచ్చు, లేకపోతే ఈ ఎపిసోడ్ షేర్ చేయండి క్లారిఫై చేయడానికి. ఇంకా అసలు మేము చేస్తున్న పద్ధతి కరెక్టా లేదా అని కూడా చెప్పొచ్చు మీరు. అరే మీరు ఇట్లా చేయడం తప్పు భయా అని అన్నా కానీ కరెక్టే అయి ఉండొచ్చు, మీరు కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ మేము చేసేది మేము చేస్తాం అంతే. సో దీంతో మేము ఒక మూవీని ఎందుకు, ఎలా, ఎట్లా రివ్యూ చేస్తామో మీకు తెలిసింది. మా రేటింగ్లు వెనకాల ఉన్న రహస్యం ఏంటో మీకు తెలిసింది. ఈ రహస్యాన్ని ఎవ్వరు చెప్పరు, మేమే చెప్తాం. ఏ రివ్యూవర్ కూడా, మార్కెట్లో ఉన్న రివ్యూవర్, నేను ఛాలెంజ్ చేస్తున్నా, బోగస్ విను ఈ మాట, నేను ఇప్పటికిప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా, ఏ మార్కెట్లో ఉన్న రివ్యూవర్ అసలు ఎందుకు ఎలాంటి రేటింగ్ ఇచ్చాడు ఇప్పటివరకు చెప్పండి. నిజం బ్రో, నేను నీకు ఒక రివర్స్ ఛాలెంజ్ కొడుతున్నా. ఏ మార్కెట్ లో ఉన్న ఏ రివ్యూర్ కూడా జానర్ బట్టి రివ్యూ సెపరేట్ గా డిఫరెంట్ గా చేస్తా అని ఒక్కడు అనలేదు. అందరూ జస్ట్ ఒకటే తీసి పడేస్తారు. ఇట్లా నేను నీకు స్కిప్ ఛాలెంజ్ చేస్తున్నా. ఏ రివ్యూర్, మార్కెట్ లో ఉన్న ఏ రివ్యూర్ కూడా ఒక రివ్యూలో, ఒక మూవీలో ఉన్న స్టార్స్ బట్టి ఆ రివ్యూ ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని చెప్పి నీకు ఆ విషయం ముందరే చెప్పాడు. బ్రూట్, నేను నీకు ఫైనల్ డెత్ బాక్స్ ఛాలెంజ్ నీకు ఇస్తున్నా, అల్టిమేటం ఇస్తున్నా నీకు. మనం ప్రతిసారి చెప్పుకున్న విషయం ఏంటంటే, థై గ్యాప్ పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎందుకు ఆగిండ్రు, షేర్ చేయండి తొందరగా. సో అదండి థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ మీకు యాపిల్ పాడ్కాస్ట్, గూగుల్ పాడ్కాస్ట్, స్పాటిఫై లాంటి ఎన్నో ప్లాట్ఫామ్స్ లో మీకు దొరుకుతుంది. మీ ఇష్టం, మీకు నచ్చిన ప్లాట్ఫామ్ లో ఈ పాడ్కాస్ట్ ని మీరు ఫాలో చేయండి. వినిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఒక రేటింగ్, ఒక కామెంట్ కూడా యాడ్ చేయండి. మా సోషల్ మీడియాలో కూడా మాకు DM చేయండి. ట్విట్టర్ లో మేము @thigap, ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ఇంకా మాకు ఈమెయిల్ కూడా చేయొచ్చు, mindthigap@gmail.com. మీకేమనిపిస్తుందో మాకు చెప్పండి, మేము ఆనందిస్తాము. ఎలాగో మేము సినిమాలు రివ్యూలు చేస్తున్నాము కాబట్టి మీరు మా పాడ్కాస్ట్ రివ్యూ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ షేర్.